సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సభ కోసం వచ్చిన మహిళలను నిర్బంధించారు. సాయంత్రం అయింది, ఇంటికి వెళ్తామంటే గేట్ వద్ద ఉన్న పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ముగియాలి, ఆ తర్వాతే పంపిస్తామని తెగేసి చెప్పారు. పోలీసుల తీరుతో మహిళలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఇంటికి వెళ్దామని అనుకుంటే వెళ్లనీయడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి వద్ద పిల్లలు ఉన్నారని పోలీస్ సిబ్బందితో మహిళలు చెప్పారు. తాము వెళ్లడం లేట్ అయితే ఇబ్బంది పడతారని చెప్పారు. అయినప్పటికీ పోలీస్ కనికరించలేదు. మమ్మల్ని వదిలేయాలని వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసులు కనికరించలేదు. దీంతో పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది చెప్పండి బయటకు వచ్చి అసలు అది ఏంది, మనం ఏదో మంచి కోసమని వచ్చినాము. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, సీఎం స్పీచ్ అయిపోయేంత వరకు మహిళలను నిర్బంధించారు, బయటకు వెళ్లొద్దని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ప్రజలు ఏమంటున్నారు, మహిళలు ఏమంటున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటు పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇటు పరేడ్ గ్రౌండ్ లో సమావేశం అయితే మహిళా సాధికారత సమావేశం జరిగింది. అయితే ఆ సమావేశానికి భారీగా మహిళలు తరలి రావడంతో సాయంత్రం అయినప్పటికీ కూడా దాదాపు 4-5 ప్రోగ్రాంలు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బయటకు వచ్చేటువంటి సందర్భంలో పోలీసుల గేట్లు మూసి వారిని ఎవరిని కూడా బయటకు రానివ్వనటువంటి పరిస్థితి కనబడింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాతే మిమ్మల్ని అందరినీ కూడా బయటకు అలౌ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి సందర్భంలో ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, వంట చేసుకునే టైం అయిపోయిందంటూ కూడా చాలా మంది దాంట్లోనే అయిపోయినటువంటి నేపథ్యంలో మమ్మల్ని వదిలేయాలంటూ కూడా వేడుకున్నప్పటికీ ఒక్కరు కూడా పోలీసులు విననటువంటి పరిస్థితి. పోలీసుల మీద కూడా మహిళలు చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమం చాలా ఆలస్యంగా ప్రారంభం కావడంతో వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తీరు పైన కూడా చాలా ఆగ్రహంగా వ్యక్తం చేశారు. అసత్య పదజాలం కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి కనబడింది. ముఖ్యంగా దాదాపు 2-3 ప్రోగ్రాంలలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ పరేడ్ గ్రౌండ్ కూడా చాలా ఆలస్యంగా వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి మహిళలంతా కూడా సహనం కోల్పోయి వెళ్లిపోయేటువంటి ప్రయత్నం చేశారు. తమను వదిలేయాలి, ఇంటి దగ్గర భర్తలు వేచి ఉంటారు, పిల్లలు కూడా వేచి ఉంటారు, కాబట్టి చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, తమ వెళ్లిపోవాలంటూ కూడా వేడుకుంటున్నటువంటి నేపథ్యంలో గేట్లకు తాళాలు వేసి మహిళా పోలీసులతో ఇటు ఉన్నటువంటి మగ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పురుష పోలీసులు కూడా ఆ గేట్ వద్ద వారిని ఆపినటువంటి పరిస్థితి కనబడింది. వారి తీరు పట్ల కూడా మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాతనే వారందరినీ కూడా బయటకు పంపించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. కిరణ్, చెప్పండి, మనము ప్రస్తుతం విజువల్ చూసినట్లయితే ఇదెక్కడి అన్యాయం, మా పిల్లలు ఇంట్లో లబోదిబోం అంటున్నారు, మమ్మల్ని పంపించండి అని వేడుకుంటున్నా కూడా అక్కడ పోలీసులు వాళ్ళను కరికరించినట్లు కనిపించట్లేదు. సో దీనిని మహిళలు ఏమంటారు దీనిపై? ఖచ్చితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం వారిని తీసుకొని వచ్చి ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో ఆ సభలో కూర్చోబెట్టారు. సాయంత్రం 7:30-8 ప్రాంతం అవుతున్నప్పటికీ కూడా దాదాపు 9 గంటల వరకు కూడా వాళ్ళందరినీ లోపలనే ఉంచినటువంటి పరిస్థితి కనబడింది. మధ్యాహ్నం వరకు తాను సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత దాదాపు 2 గంటల కాలం పాటు పూర్తిగా సమయం వృధా చేశారు. అంతేకాకుండా అక్కడి నుంచి నేరుగా ఏదైతే మహిళా విశ్వవిద్యాలయం శంకుస్థాపనకు వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నేరుగా ఈ పరేడ్ గ్రౌండ్ కు సభకు కూడా చాలా ఆలస్యంగా వచ్చినటువంటి పరిస్థితి. ఆలస్యంగా వచ్చినటువంటి సమయంలో కూడా మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెళ్లిపోతున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఆపడం పట్ల ఈ సభ ఎట్లనైనా సక్సెస్ చేసుకోవాలనే దురుద్దేశంతో వాళ్ళంతా కూడా చేసినటువంటి ప్రయత్నం మహిళల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వచ్చింది. వాళ్ళందరూ వెళ్లిపోతున్నప్పటికీ కూడా కనీసం వాళ్ళని బయటికి పంపించినటువంటి దృశ్యాలు అయితే మనకు అక్కడ పరేడ్ గ్రౌండ్ వద్ద కనిపించాయి. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అరే
ఒక తిరుగుంటే మెత్తలు మెత్తుకొని ఓవర్ చేసినప్పుడు అది చెప్పండి బయటకు వచ్చి అసలు మరి ఏంది మనం ఏదో మంచి కోసమని వచ్చినాము అక్కడే పోతుండే. కొంచెం కూడా అర్థం చేసుకోవాలి పిల్లలు అన్నప్పుడు యూజ్ చేసుకున్నాం. అరే ఇంటికాడ మొగాళ్ళు అందరూ ఒక తిరుగుంటే మెత్తలు మెత్తుకొని ఓవర్ చేసినప్పుడు మీ గంట పని లోపల పని అది